చూడొచ్చా? 100% ఉంది సార్. అట్లే ఈ రోజు రేపు చూసి బీజేపీ యొక్క అభిప్రాయాలను బట్టి మేము కూడా రెండు మూడు రోజుల్లో రివీల్ చేస్తారు మా నాయకులు. తర్వాత బ్రహ్మనాయుడు గారు ఈ సత్యన్నం కబుర్లన్నీ సాలిచ్చి మీరు ఏది అడిగితారో అది కదా మేము ఆన్సర్ చేయాలి. మీరు పెట్టిన సబ్జెక్ట్ ఏంటి, దాని మీద కదా కన్సర్న్ అయి ఉండాలి. ఇప్పుడు ఆయన 3 సార్లు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడినాడు. 3 సార్లు రాజశేఖర రెడ్డి చేసినాడు రాజశేఖర రెడ్డి. మరి రాజశేఖర రెడ్డి ఈయన అన్నాడు కదా సింగిల్ గా వస్తామని. ఆయన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ ఇంతమందితో కలిసి వచ్చినాడు. ఆయన సింహం కదా? సింహం కాకుండా ఈయన సింహం అయినాడా? సింహానికే కదా సింహుడు. ఎందుకు సార్ ఇవన్నీ? మేము అడిగింది స్ట్రైట్. నేను హంద్రీ నీవా నీళ్లు కుప్పం ఎట్టా అన్న. ఎందుకు డూప్లికేట్ గేట్ వేసి ఏదైతే ముఖ్యమంత్రి గుడి కట్టిస్తాడు ఆయన ఇంట్లో నుంచి, ఆయన ఏమో పెద్ద అయిన ఎవరైనా దేవాలయానికి మనం వెళ్తాం సార్, దేవాలయం ఆయన ఇంట్లో సెట్టింగ్ వేస్తారు, ఆడికి వచ్చి దండం పెడతారు. రేపు పొద్దునే చూడలేదా ప్రజలు ఇవన్నీ? ఆ నీళ్లు, మినరల్ వాటర్ నీళ్లు ఇవన్నీ మొత్తం చూసినాం. ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలా. నేను రోడ్ల గురించి అడిగా, ఎంత బడ్జెట్ పెట్టింది బొగ్గన రాజేంద్ర ప్రసాద్ చెప్పా, ఎక్కడున్నాయి రోడ్లు అని అడిగా. లేదంటే నీళ్లు హంద్రీ నీవా నీళ్లు అడిగా, ఒక్కదానికి ఆన్సర్ లేదు. ఎవరి కబుర్లు, ఏ కబుర్లు? నేను ఇటువంటి నెత్తిన వెంట్రుకలు లేని ఛాలెంజ్లు నాకు వద్దు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, గౌరవంగా అడుగుతాను. ఏమన్నారు? అభివృద్ధి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి సార్ అట కాదు, అభివృద్ధి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి ఓటేయండి అని అడుగుతాము అన్నాడు. నేను హనుమంత్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నా. ఇది అయిపోదు కదా, రెండు నెలలు ఎలక్షన్ అయిపోతుంది కదా, బ్రహ్మనాయుడు డాడీకి పోడు కదా. నేను ఆ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా. నేను ఒకవేళ వైసీపీ గెలిస్తే అభివృద్ధి ఉంది అని ఒప్పుకుంటా. వైసీపీ గెలిచకపోతే ఇదే అజయ్ ముగ్గురిని పిలిచి మేము అభివృద్ధి చేయలేదు కాబట్టి ప్రజలు ఓడించినారని ఒప్పుకోగలరా? సూటిగా అంతే, డైరెక్ట్ ఒకటే మాట. ఇదొకటి. రెండో ప్రశ్న ఏంటంటే 60 మందిని ప్రకటించినారు. 60 మంది ఇందాక సోదరుడు అజయ్ చెప్పినట్టు, మీరు అది సమన్వయకర్తలో తెలీదు, క్యాండిడేట్ లో తెలియదు. 118 మందిని ఒకేసారి ప్రకటించింది సార్. 60 మంది వినండి, 60 మందిలో 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు. 6 మంది ఎంపీలు ప్రకటించే లోపు 7 మంది ఎంపీలు వెళ్ళిపోయినారు బయట. ఇది మీ పరిస్థితి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమన్నాడు తెలుసా సార్? జగన్ రాష్ట్రంలో వేసిన ప్రతి అడుగు నాదే, 350 కోట్లు డబ్బు పెట్టా. నిన్న ఎంపీకి నిలబెట్టమంటే 200 కోట్లు చూసుకున్నాడు. 200 చూసుకుంటానయ్యా, నా నియోజకవర్గంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు 2-3 ఎమ్మెల్యేలు నేను ఇచ్చుకుంటానంటే అట్లా కుదరదు అన్నాడు. నాకు వద్దయ్యా బాబు, నాకు ఒక ఆత్మాభిమానం ఉంది అని భార్య చూస్తున్నాను. అంటే ఎంత నియంతగా ప్రవర్తిస్తూ ఉండేది ఎవరు? మీరు చెప్పిన అభివృద్ధికి నేను ఛాలెంజ్ ఓకే అన్నా కదా. ఇంకా అభివృద్ధి ఏం అభివృద్ధి సార్? నేను ఒక్క మాట కన్సర్న్ అయి ఉన్నాను. మీరు మాటకు ముందు బీజేపీ కాళ్ళు పట్టుకుంటున్నారు. ఇందాక భాష బీజేపీని ఎందుకు వంగుతాయి? ఎవరు పట్టుకుంటున్నారు సార్? హైదరాబాద్ నుంచి వంగి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అయిపోయినాయి తిరుపతిలో. సపరేట్ గా బ్రదర్ నీ గురించి కాదు బ్రదర్, హనుమంత్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. నాగేంద్ర గారు కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. జనాల్లోకి ఛాలెంజ్లు చేసే సిద్ధం చెప్తున్నా సార్. ఈ రోజు నేను చెప్పింది కాదు. బ్రహ్మనాయుడు గారు మీరు ఒక జర్నలిస్ట్ కదా, మీ దగ్గర ఒక సమాచారం ఉంటుంది కదా. ఇప్పటికి నేను ఛాలెంజ్ అంటే ఎట్టుండాలంటే కరెక్ట్ ఉండాలి. 3 సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు వీక్షకులు 2.1 మిలియన్, 3 సభలు కలిపి. ఒకే ఒక్క తాడేపల్లి గూడెం 4.2 మిలియన్. నిజాలు ఇట్టే ఉంటాయి. దాంతో నవ్వుకోవాలి. మళ్ళా చూసుకుంటే తెలిస్తే కదా. ఇతను సార్ సిద్ధం సభల గురించి వాళ్లే చెప్పారు. ఇప్పుడు ఆయనే కొట్టి చూడమను, చేతిలో ఫోన్ ఉంది కదా, నాకు బాగా తెలుసు అంటున్నాడు కదా. సిద్ధం సభ వ్యూవర్స్ అని కొడితే వస్తుంది, తాడేపల్లి గూడెం సభ వ్యూవర్స్ అని కొడితే వస్తుంది. అంటే ప్రజలు కదా చూసింది. వ్యూవర్స్ అంటే సార్ సభకు వచ్చిన జనాలు అది కాదు. నేను అతడికి నేర్పించండి కొన్ని ఛాలెంజ్లు ఊరికే. మన తెలంగాణలో
మన తెలంగాణలో పవన్ కళ్యాణ్ పోతే 60,000 మంది వచ్చారు, ఓట్లు మాత్రం 3,000 వచ్చాయి. అయ్యా, ఇది కూడా తెలంగాణ చెప్పు. గురించి మాట్లాడే 60,000 మంది వచ్చారు, 3,000 ప్రతి- ఓట్లు ప్రతి వచ్చాయి. సంవత్సరం పరిస్థితులు వేరు, ఈ పరిస్థితులు వేరు హనుమంతరెడ్డి గారు. 60,000 ఓట్లు వినండి. వచ్చాయి. 60,000 హనుమంతరెడ్డి గారు, మంది మన వచ్చారు. రాజకీయ పవన్ స్థానిక కళ్యాణ్ పరిస్థితులు వచ్చారు, వేరు, వచ్చాయి. ఇక్కడ వినండి సార్.